చిన్నప్పటి నుండి మన స్కూల్ పుస్తకాల్లో బ్రిటిష్ వాళ్లు మన దేశానికి రైళ్లు తెచ్చారు, రోడ్లు వేశారు, మనల్ని అభివృద్ధి చేశారు అని చదువుకున్నాం కదా. కానీ అదంతా ఒక పచ్చి అబద్ధమని తెలిస్తే మీరేమంటారు? వాళ్లు రాకముందు మన దేశం పేదరికంలో మగ్గిపోతుందని అందరూ గుడ్డిగా నమ్ముతారు. కానీ అదొక పెద్ద భ్రమ. నిజానికి 17వ శతాబ్దం నాటికి ప్రపంచం మొత్తం ఆదాయంలో దాదాపు 27% కేవలం మన భారతదేశానిదే. అప్పట్లో బ్రిటిష్ వాళ్లు మన దగ్గర వస్తువులు కొనడానికి వాళ్ల సొంత డబ్బులేమాత్రం వాడలేదు. బదులుగా మన దగ్గరే అత్యంత కఠినంగా పన్నులు వసూలు చేసి ఆ దొంగిలించిన మన డబ్బుతోనే మన వస్తువులను కొని వాళ్ల దేశానికి ఉచితంగా ఎగుమతి చేసుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ పరిశోధనల ప్రకారం వాళ్లు ఏళ్ల తరబడి మన దేశం నుండి దోచుకున్న మొత్తం సంపద విలువ అక్షరాల $45 ట్రిలియన్. కానీ ఈ అంతుచిక్కని మొత్తాన్ని వాళ్లు కౌన్సిల్ బిల్స్ అనే ఒక అత్యంత రహస్య మాయాజాలం ద్వారా దొంగతనం చేసిన విధానం, మన రైతుల రక్తాన్ని చట్టబద్ధంగా పీల్చిన తీరు కేవలం ఈ 60 సెకండ్లలో చెప్పడం అసాధ్యం. మానవ చరిత్రలోనే జరిగిన ఈ అతిపెద్ద దొంగతనం వెనుక ఉన్న అసలు రహస్యాలు పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేసి ఆ పూర్తి వీడియో చూడండి. ఏళ్ల తరబడి మనల్ని నిలువునా దోచుకున్న వాళ్ళు ఈరోజు మనకు నీతులు చెప్పడం ఎంతవరకు కరెక్ట్? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి.